ఇప్పుడు మనం పుష్పగిరి గ్రామ చరిత్ర గురించి తెలుసుకుందాం. తర్వాత ఎడమవైపు నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో పుష్పగిరి గ్రామం ఉన్నది. పెన్నా నది కుడివైపున పుష్పగిరి గ్రామము, ఎడమవైపున పుష్పగిరి కొండ ఉన్నవి. గ్రామంలో 10 దేవాలయాలు ఉన్నవి. పుష్పగిరి కొండపై 20 దేవాలయాలకు పైగా ఉన్నవి. చుట్టూ ఇంకా చిన్న చిన్న దేవాలయాలు అనేకంగా ఉన్నవి. మొత్తం సుమారు 108 ఆలయాలతో పంచనది, పాపగ్ని, కుందు నది, ఒక్కల నది, మాండవి నదులు, పెన్నా నది పూర్వం పినాకిని అని పిలిచేవాళ్ళు నదుల్లో కలుస్తుంది పుష్పగిరి క్షేత్రం దగ్గర. అందుకని పుష్పగిరి విలేజ్ గురించి తెలుసుకుందాం. చాలా చరిత్ర ఉంది. ఇక్కడ ఇరువైపులా రోడ్డు ఇరువైపులా చెట్లు నాటినట్టుంటారు. ఇవి అంతలక్క నాటినారు పుష్పగిరి వరకు, లేదంటే కొంతవరకు నాటినారు చూద్దాము. ఇక్కడి నుంచి నాటలేదు. ఇరువైపుల రోడ్డు ఇరువైపుల చెట్లు కొంచెం దూరంలోనే నాటినట్టున్నారు. మనం ఇప్పుడు ఎంతో పురాతనమైన విలేజ్ పుష్పగిరి విలేజ్ చరిత్ర గురించి తెలుసుకుందాము. అక్కడ ఉన్న దేవాలయాలను చూద్దాము. పుష్పగిరి విలేజ్ చాలా చరిత్ర ఉన్నది. ఇంకా వెళ్ళాలి. ఆ 5 నదులు కలిసే చోట పుష్పగిరి గుడి దగ్గర సంగంతో కైలాసాన్ని తలపించేలా కొండల నడుమున ఆహ్లాదకరమైన ప్రకృతిని తన సొంతం చేసుకొని ప్రముఖమైన క్షేత్రంగా పుష్పగిరి క్షేత్రంగా విరాజిల్లింది పూర్వకాలంలో. ఇక్కడ కొంచెం రోడ్డు పుష్పగిరి క్షేత్రాన్ని దక్షిణ కైలాసంగాను పిలువబడే చిదంబరానికి కైలాసానికి మధ్యగా ఉండే క్షేత్రం కావున మధ్య కైలాసంగాను, మరియు శ్రీశైల కైలాసంగాను, నైరుతి ద్వార క్షేత్రముగాను, వైష్ణవులు ఈ క్షేత్రం అహోబిలంగాను, మరియు శైవులు ఈ దక్షిణ కాశీగాను ఆలయ నగరాన్ని ప్రసిద్ధికి చెందింది. పుష్పగిరి గ్రామం ఎంత బాగుందో చూడండి. వరి పంట అందుకు. ఇది శివాలయం, బ్రహ్మసూత్ర శివాలయం. చాలా పురాతన పుష్పగిరి గ్రామం ఏర్పడినప్పటి నుంచే పురాతనమైన శివాలయం. ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళలేదు. ఇంకోసారి వెళ్దాం. గుడి మూసినారు. నేను వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి గుడి మూసేసి ఉన్నారు. ఊర్లో ఉన్న కామాక్షి దేవాలయానికి వెళ్దాం. పుష్పగిరి ఊర్లోనే ఉంది. పుష్పగిరి పురాణంలో స్కంద పురాణంలోను, బ్రహ్మాండ పురాణంలోను, మరియు వాయు పురాణంలోను ప్రస్తావించబడింది. పుష్పగిరికి ఎంతో చరిత్ర ఉన్నది. అది పుష్పగిరి కొండ. అక్కడ చెన్నకేశ్వర దేవాలయం ఆలయం ఉంది. చెన్నకేశ్వర స్వామి. ఈ కొండపై ఎక్కువ వ్యాపించి ఉన్న పుష్పజాతి వృక్షాలు బాగా పూలు పూసి ఈ పర్వతం పుష్పరాశిలా కనబడుతుందని పురాణంలో ఉన్నది. ముల్లోకాల్లో పుష్పగిరిగా ప్రసిద్ధి చెందిందని తెలియజేయడమైనది. ఇంతకుముందు స్థానిక చరిత్ర పురాణ పుస్తకాలలో ఈ క్షేత్రంలో శివునికి తన నివాసం ఉందని, అది సప్త ఋషులకు మాత్రమే కనిపిస్తుందని శివుడు పార్వతి చెప్పినట్లు స్కంద పురాణంలో ఉన్నది.
పుష్పగిరి విలేజ్ వచ్చింది. ఇక్కడ పాతాళ గణపతి. పుష్పగిరిలోని ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన భక్తులు ముందుగా పాతాళ గణపతిని దర్శించుకోవడం ఒక సాంప్రదాయం వస్తుంది. ఈ గణపతి ఆలయం అభినవ చెన్నకేశ్వర స్వామి ఆలయానికి దక్షిణ వైపున ఉంది కాబట్టి గర్భాలయంలోని ఈ గణపతి దక్షిణమూర్తితో సుమారు 5 అడుగుల ఎత్తుతో విగ్రహం కొని ఉంది. చూడండి, దక్షిణమూర్తి పాతాళ గణపతి. ఒకప్పుడు త్రవ్వకాల్లో బయటపడి తిరిగి ప్రతిష్ఠించారు. శివాలయం. ఇది కామాక్షి దేవాలయం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఇక్కడ లోపల శ్రీచక్రమును ప్రతిష్ఠించబడినది. కామాక్షిదేవి ఆలయం లోపల ఉన్నది. వైద్యనాథ స్వామి ఆలయం. పుష్పగిరి ఊళ్ళో ఉన్న ఈ ఊళ్ళో చాలా అద్భుతమైన శిల్పకళ మరియు లోపలికి వెళ్దాం. శక్తిపీఠం కామాక్షమ్మదేవి. ఇక్కడున్న శిల్పకళ చూద్దాము. ఇంకా స్వామి లేడు కాబట్టి పిలుచుకురావాలి. దక్షిణామూర్తి. ఇక్కడ చూడండి శిల్పకళ ఎంత బాగున్నదో. ఇవి దొరికినట్టని ఎక్కడ అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. శిల్పకళ చూడండి ఎంత బాగుందో, అద్భుతంగా. పుష్పగిరి క్షేత్రాన్ని జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాలా, చాలామంది తెలియదు. అరుణాచలం అని అంటారు కదా, అలాగే ఇక్కడ పంచనదులు కలుస్తున్నవి. ఎంతో పురాణం ఇది. స్కంద పురాణంలోను బ్రహ్మాండ పురాణంలోను చాలా పురాణాలలో కథల్లో కూడా ఉన్నది పుష్పగిరి క్షేత్రం గురించి. కాకపోతే పుష్పగిరి క్షేత్రాన్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. చూడండి ఎంత బాగుండదో శిల్పకళ మన వాళ్ళ అప్పట్లో. ఎంతో అద్భుతంగా చెక్కినారు శిల్పకళని. ఈ ఆలయ చరిత్ర చాలా ఉన్నది. ఎన్నో శతాబ్దంలో కట్టారో కరెక్ట్గా తెలియదు చాలామందికి.
శిల్పకళలను బట్టి కొంత చరిత్రకారులు 10వ శతాబ్దం, 12వ శతాబ్దం అలా చెప్పుకుంటూ వస్తున్నారు. పురాణంలోనే ఉంది కాబట్టి పుష్పగిరి క్షేత్రం గురించి ఎంతో పురాణమైనది. ఇక్కడ వైద్యనాథ స్వామి ఆలయం. ఏనుగులు భారతదేశంలో అప్పట్లో ఏనుగులు, గుర్రాలు, సింహాలు రాజులు ఎక్కువ వాడారు యుద్ధాలలో. బలాన్ని తెలియజేస్తుంది ఏనుగులు కాబట్టి ఎక్కువ. ఇక్కడ శివాలయం ఉండే బ్యాక్ సైడ్ మళ్ళీ శివాలయాలు ఉండవి. ఎక్కువ కరికాలు చోళుడు అనే రాజులు అనేక శివాలు కట్టించినట్లు తెలుస్తుంది. 12వ శతాబ్దంలో 28 ఆలయాలు ఉన్నట్లు తెలిసింది. ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చేప్పుడు శివాలయం, మరి ఈ ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న 2 శివాలయాలు. మొత్తం 28 శివాలయాలు ఉన్నట్లు తెలుస్తున్నది. కరికాల చోళుడు కాలంలో అంటే 12వ శతాబ్దం. లోపలికి వెళ్ళలేదు, పూజారి లేనాడు కాబట్టి వెళ్ళలేదు. శిల్పకళ చూడండి. ఇక్కడ శివాలయం, ఇంతకుముందు చూపించిన శివాలయం, స్టార్టింగ్లో శివాలయం. ఇలా శివాలయాలు చాలా ఉన్నవి పుష్పగిరి చుట్టుపక్కల. ఇంకా రాలేదు స్వామి. నేను తర్వాత చెప్పాను, ఒక 2 minutes 5 minutesలో వస్తాడు. మళ్ళీ వెళ్దామని వెనక్కి వచ్చాను. పూజారికి కాల్ చేస్తే ఇక్కడ ఉన్నా అన్నాడు, నాకు కనిపించలేదు. చాలాసార్లు 2-3 సార్లు వచ్చాను ఇట్లా. ఎక్కడ ఉన్నాడంటే చాలా లోపల ఉన్నాడు, నేను వెళ్ళలేదు. అప్పుడు మళ్ళీ కీ తీసుకొని వచ్చాను. లోపల వెళ్తే కానీ కనిపించాడు పూజారి. అప్పుడు లోపల ఉన్నాడు, చాలా లోపల. వెళ్ళి తీసుకొని వచ్చాను. స్వామి కాల్ చేశాడు కాబట్టి వెళ్ళాను లోపలికి. ఇక్కడ చెట్లు కూడా ఉన్నవి చూడండి. ఎంత అద్భుతమైన దేవాలయం పుష్పగిరి విలేజ్. చాలా చరిత్ర ఉన్నది. స్వామి వచ్చాడు, వాళ్ళు ఇంతకుముందు లోపల ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తాడు. వెయిట్. శ్రీచక్రం ఎంత బాగుందో చూడండి. అమ్మవారు చాలా శక్తివంతమైన గుడి. ఇక్కడ వైద్యనాథ స్వామి దేవాలయం చూడండి. ఇక్కడ ఎంత బాగున్నదో వైద్యనాథ స్వామి దేవాలయం. పూర్వం అప్పట్లో ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి
వైద్యం కూడా చేసేవారంట ఈ గుడిలో. కొండ మీద దొరికే ఆకులతో. ఇక్కడి నుంచి పైకి చెన్నకేశవ దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడ ఒక బ్రిడ్జి కడితే మనకు పుష్పగిరి క్షేత్రం ఎంతో పర్యాటక కేంద్రంగా చుట్టుపక్కల గ్రామాలు చాలామంది వచ్చి ప్రజలు నిత్యము పుష్పగిరి క్షేత్రం పూర్వవైభవం తీసుకురావచ్చు. బ్రిడ్జి లేక చాలామంది రాకపోకలు లేవని సరిగా రావడం లేదు. చూడండి ఎంత బాగుందో చెన్నకేశవ దేవాలయం. ఇక్కడికి ఒక బ్రిడ్జి ఉంటే ఇక్కడికి అక్కడికి పోనీకి రావడానికి బాగుంటుంది.